చెప్పు. హాయ్ హలో. ఈరోజు మేము ఎగ్జిబిషన్కి వెళ్తున్నాం. ఒంగోలు ఫేమస్గా పెట్టారు, ఈ మధ్య పెట్టారు. అక్కడ చాలా పిరమిడ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, చూపిస్తాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. బాయ్. ఇంకైతే మేము ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళామండి. ఇది మెయిన్ ఎంట్రన్స్. మొత్తం అయితే ఒకసారి లుక్ అంతా చూపిద్దామని అయితే చూపించాను. చాలా అంటే చాలా ఫేమస్ అంటండి. మేము ఫస్ట్ టైం వెళ్తున్నాము. అసలుకి చూడడానికే కన్నులు విందుగా ఉన్నది. వీడియోను ఎక్కడా స్కిప్ చేయకండి. ఎంట్రీనే ఎంత బాగుందంటే లోపల ఇంకెంత బాగుండిద్దో అని అనుకుంటున్నారు కదా, అంతే అంత బాగుందో చూడండి. అసలుకి డెకరేట్ చేసేదానికి వాళ్ళ టాలెంట్కి మనం అందరం మంచిగా సవాల్ చేసుకోవచ్చు. తను ఎంత అక్కడ టికెట్స్ అయితే ఇస్తున్నారు కౌంటరు. ఎంట్రీ పర్సన్కి వచ్చి 100 రూపీస్ అండి. ఎంట్రీ లోపలికి అయితే వెళ్ళాము. ఇక్కడ మనం ఇంతవరకు ఎక్కడ చూడలేదండి ఇలాంటి బర్డ్స్ కానీ చిన్న చిన్నవి. అసలుకి ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. మీరైనా ఎప్పుడన్నా ఇలాంటి పక్షులు కానీ ఇలాంటివి ఎప్పుడన్నా చూసారా? ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. వాటికి చూడండి, వాళ్ళని అలాగే వదిలేయకుండా వాళ్ళు ఫుడ్ కూడా మంచిగా ప్రిఫర్ చేసి వాటికి ఎండ వాన అలాంటివి ఏమీ లేకుండా మంచి ప్రొటెక్టివ్ అనేది ఇచ్చారు. దానికి వాళ్ళని చాలా మెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి పక్షుల్ని ఎగ్జిబిషన్లోకి తీసుకొచ్చి వాళ్ళకి సరిగా ఫుడ్ లేక పాపం అవి అడవిల్లో ఉండక అలా చనిపోతూ ఉంటాయి. కాకుండా తను ఆ మేనేజర్కి నేనైతే చాలా థ్యాంక్స్ చెప్పానండి. ఇలా కుందేలు చూడండి, కుందేలు చూస్తే చాలా బాగున్నాయి. ఇక్కడ ఒక అతను అయితే ఇలా పాము అయితే వేసుకున్నాడు. వీటికి విషం అయితే ఏమి ఉండదంటండి, కానీ రియల్ పాము వీళ్ళు తీస్తారంట ఆ పామునైతే. ఇంకా మేమైతే చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి, ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఇంకా నా కొడుకు వచ్చి నేను కూడా వేసుకుంటానని గోల్ చేస్తే సరే అని వేయించాము. చూడండి అసలుకి వాడు భయపడుతూ కూడా ఎంత ఎగ్జైట్మెంట్గా వేయించుకున్నాడంటే వాడు డేర్కి అయితే చెప్పొచ్చు. ఇక్కడ కలర్ఫుల్ బర్డ్స్ అండి, వాటిని చూస్తూనే నేనైతే అక్కడే ఉండిపోవాలనిపించింది, అంత బాగున్నాయండి. చూడండి, ఇంతవరకు ఇన్ని కలర్స్ బర్డ్స్ కానీ ఇన్ని కలర్ కొంగలు కానీ అవి ఇంటే జర కోడులు, అడవి కోడులు అని అవి అలాంటివి అయితే నేను ఎక్కడా చూడలేదు. చూడండి ఎంత పెద్దగా ఉందో. అది మనం ఇలా హ్యాండ్ చేసామనుకో తన తల ఇలా ముడుచుకుపోతుంది, ఇట్లా కొరకడానికి రావడము అలా పిల్లల మీదకి వస్తుంది. పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారండి. పిల్లలతో పాటు మనం కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాము. ఇక్కడ లోకల్ నా సబ్స్క్రైబర్స్ ఎవరన్నా ఒంగోలులో ఉన్న వాళ్ళైతే వెళ్ళి విజిట్ చేయొచ్చు. చాలా అంటే చాలా బాగుండిద్దండి. ఇంకా మేము నడుచుకుంటూ అయితే వస్తూ ఉన్నాము. ఇదంతా బయట అండి. ఇప్పుడు వెళ్ళిన చోట దీని సైడ్ మళ్ళీ ఇంకొకటి అయితే ఉంది. ఇక్కడ అండి మీకు ఫిష్లో ఎన్ని రకాల ఫిష్లు తెలుసో కామెంట్ చేయండి. నాకైతే అసలుకి ఏం తెలియదు. ఇక్కడ చూసిన తర్వాత వామ్మో ఇన్ని రకాల ఫిష్లు ఉంటాయా అనిపించింది. చూడండి, ఒక్కొక్క ఎక్వేరియానికి ఎన్ని ఫిష్లు తీసుకొచ్చారు. వీటన్నిటిని ప్రొటెక్ట్ చేసినందుకు వాళ్ళు మంచిగా అయితే మన ఆనందం కోసం వాళ్ళు చాలా చాలా బాగా చేశారు. ఇంకా మళ్ళీ మనం వెళ్ళేటప్పుడు కొంచెం ఎండలో అన్నప్పుడు ఏసీలు కూడా వేస్తున్నారు. ఎన్ని ఫిష్లు అండి. అది వాటి పిల్లలైతే వెళ్తున్నారు. నేనైతే అసలు వాటిని చూస్తూ అలాగే ఉండిపోయాను. అంత బాగున్నాయండి. ఆ బ్లూ లైటింగ్స్ కానీ ఆ చేపలు, ఎన్ని రకాల చేపలు చూడండి. దీనికి ఒక మ్యాజిక్ ఉంది చూడండి. కలుసుకొని ఈ చేప అయితే నేనైతే పాపం చనిపోయిందేమో, వాళ్ళకి ఎలాగో కంప్లైంట్ ఇద్దాము అని అనుకున్నా. కాదండి, ఇదంట ఆడినంతసేపు ఆడిద్దంట. ఇంక తనకి అలసట వచ్చి నీరసం వచ్చేస్తే పడుకునిద్దంట అండి. మా బాబు అయితే లే బాబు అంటే ఢిల్లు సినిమా ఉంది కదా, డీజే టిల్లు లే బాబు లే నిద్రపోతున్నప్పుడు అలాంటి డైలాగ్ అయితే చాలా బాగా గుర్తొచ్చి కొంచెం ఆడ ఫన్నీ అయింది. ఇది మేము ఇటు సైడ్ అటు సైడ్కి మళ్ళీ వెళ్తే అసలుకి మనం సముద్రంలోకి వెళ్ళాము. అదిగో లెగిచి అదిగో వెళ్తుందండి. దాన్ని కొంచెం వీడియో అయితే నేను తీసాను లెగిచింది అనేసి. అస్సలకి ఎంత బాగుందో, మీకు చూస్తేనే అంత బాగుంది అనిపించింది కదా. ఇది లోపలండి. ఇది ఇదిగో చూడండి
మేము ఇందాక దాకా చూపించింది అది బయట, ఇది వచ్చేసరికి లోపల. లోపల చుట్టూ ఇట్లా మిర్రర్స్ ఉంటాయి. అటు సైడ్ వెళ్ళినప్పుడు చూడొచ్చు, ఇటు సైడ్ వెళ్ళొచ్చు. ఇది మధ్యలో ఉండిద్ది. మధ్యలో ఏంటంటే ఇలాంటి ఫిష్లు అన్నీ ఇంకా వచ్చినట్టు. నాకైతే లోపల వెళ్ళంగానే ఏదో ఒక ప్రపంచంలో, కొత్త ప్రపంచంలోకి వెళ్ళినాను అన్న ఫీలింగ్ అయితే కలిగింది నాకైతే. ఇంకా అస్సలకి ఇంకా అందరూ ఎంత నాతో పాటు పిల్లలు అక్కడ చాలామంది కూడా చిన్న చిన్న పిల్లలు కూడా చాలా ఎగ్జైట్మెంట్ అవుతూ ఉన్నారు. మీకు ఇందాక నేను అటు పెద్ద చేప అని చూపించాను కదా, అది ఇది లోపల సైడ్, అది బయట సైడు. అంతేనండి, అస్సలకి చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా మేమిద్దరం ఇలాగా ఉన్నాము. నాకైతే అక్కడ నుంచి అసలు వెళ్ళబుద్దే కాలేదండి, అంత బాగుంది. చూడండి దాన్ని ఎలా ప్రొటెక్ట్ చేశారంటే, ఒక గుడారం ఉంటుంది కదా, గుడారం టైప్లో మిర్రర్స్ పెట్టి వాటి వాటరు ఇలా హ్యాండ్ పెట్టినట్టు. ఇక్కడైతే మస్తు చేపలు ఉన్నాయండి. అసలుకి చూడండి, చాలామంది ఫొటోస్ దిగటము, వీడియోస్ తీసుకోవడము. అసలుకి నేనైతే ఫస్ట్ టైం నా జర్నీలో నేను ఇంతవరకు ఇలాంటి ఎడ్యుకేషన్ ఎక్కడ చూడలేదండి. ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అంత అద్భుతంగా ఉన్నాయి. ఇంకా వెళ్తూ ఉన్నామండి, చాలా దూరం ఉంది, చాలా దాదాపు ఒక 2 మీటర్స్ దాకా ఇలాగే పెట్టారు. అన్నీ ఫిష్లేను. అటు సైడ్ ఏమంది అన్ని బర్డ్స్, కుందేళ్ళు అలాంటివి, కోళ్ళు అలాంటివి, ముసలు అంటే నా వైన్లో ముసలి అనుకుని, అదే ఇది అంటారు చూడండి ఉడుమని, ఆ టైప్ అలాంటివి పెట్టారు. ఇంకా కొన్ని వీడియోస్ నా డ్రెస్కి ఆ కలర్ కూడా సరిపోయినాయండి, అంత బాగుంది. సరేనండి, నా డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. దీని వీడియో అయితే నేను లాస్ట్ అయితే ఇస్తాను డ్రెస్ గురించి. మీకు కావాలి అని అనుకుంటే మాత్రం మీకు డీటెయిల్స్ మొత్తం అయితే చెప్తాను. కావాలనుకున్న వాళ్ళు మెసేజ్ చేయండి, అదే వాట్సాప్లో మెసేజ్ చేయండి. వాటర్ చూడండి, వాటన్నిటికీ ఇప్పుడు మంచిగా ఇన్స్టాలో ట్రెండింగ్లో ఉంది కదా ఈ డ్రెస్. నేను ఇది మా ఫ్రెండ్ దగ్గర నేను ఓన్గా తీసుకొని కస్టమైజ్ చేసి మామ్ అండ్ డాటర్ చేయించుకున్నాను. కాకపోతే అది వేసుకోమంటే మమ్మీ నేను ఈరోజు వేసుకోను, నేను తర్వాత వేసుకుంటాననింది. సరే, అంతలేకే ఇది షో కాదండి, మా మమ్మీ ఫోన్ చేసింది అంతలేకే. ఇంకా నేను మాట్లాడుతున్న విషయం, వీళ్ళు వీడియో తీసిన విషయం నాకు అస్సలు తెలియకుండా నేను మాట్లాడేశాను. మీరు బిల్డప్ కోసం అలా ఇప్పుడు చూడండి, ఇదిగో జలకన్య అండి. తను చూడు వాటర్లో ఎలా ఉండిపోతుందో. నాకు చూడు ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది, హార్ట్. ఇంతవరకు మీరు ఎవరన్నా ఇలా జలకన్యనైతే చూసారా? పైకి వెళ్ళిపోతుందండి, మొత్తం అటు ఇటు పైకి వెళ్ళిపోవడము, రావడము. అసలుకి ఇక్కడైతే మేము ఎంత ఎగ్జైట్మెంట్ అయిపోయామంటే అంత. పిల్లలైతే నా కొడుకైతే అక్క ఇలా రా అక్క, నాకు హార్ట్ పెట్టు, నాకు ఫ్లయింగ్ కిస్ అని నా కొడుకు నా కూతురు అయితే అలాగే అంటూ ఉన్నారు. లేదండి, చాలా బాగుంది. తన సాహసానికైతే చాలా హ్యాట్సప్ చెప్పాము మేమైతే. అదిగో చూడండి, బాయ్ చెప్పడము ఇలా ఉంది. తనకు వచ్చేసరికి 3 అంటే ఈవినింగ్ వచ్చేసరికి 4 నుంచి 9 వరకు ఉండిద్దండి ఎడ్యుకేషన్. మార్నింగ్ ఏముండదు. దానికి ఆమెకు వచ్చి 8,000 అంట అండి. అందులో చూడండి, వచ్చిన వాళ్ళందరినీ చాలా మంది డిసప్పాయింట్ చేయకుండా ఆ జలకన్య అండి, ఇదే ఫేమస్ అండి జలకన్య, అండర్ వాటర్ జలకన్య. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మేమేమో అక్కడే ఉండిపోతున్నా, మా వారైతే ఏమో ఇంకొచ్చేసండి చూసారు కదా అంటూ ఉన్నారు. ఇదిగో చూడండి, ఫస్ట్ మొత్తం జలకన్యని. మాకైతే తను చూడడానికి రాలేదు, ఇంకా చిన్నగా అయితే వచ్చాము. ఇది లోపలండి,
ఇప్పటిదాకా ఇంకా బయటనే ఉన్నామంటే బయటనే అలాగా అన్నీ ఉన్నవి. అంతవరకు ఫ్రీ అండి. 100 రూపీస్ కట్టామంటే అవన్నీ ఫ్రీగా చూడొచ్చు. ఇక్కడ మనం తిరగవచ్చు. ఇంకా ఏమన్నా ఇలా షాపింగ్ చేయాలన్నా ఇంకోటి మనం ఇంకా ఇక్కడ జైంట్ వీల్ అవన్నీ ఉంటవి. అవన్నీ తిరగాలి చెయ్యాలి అని అనుకుంటే మాత్రం మేమైతే ఒక షాప్లోకి వెళ్ళామండి. ఏమన్నా తీసుకుందాము. ఇక్కడ ఎగ్జిబిషన్లో ఏంటంటే చాలా వెరైటీస్ ఉంటాయి. వీళ్ళేంటంటే ఇవి బంజారాస్ వాళ్ళు అంటారు కదా, వాళ్ళు తయారు చేసినవి ఉంటాయి కదా, అలాంటివి కొంచెం మనకి దొరకవు కదా, అలాంటివి కొంచెం ఫేమస్గా ఉన్నాయి, తీసుకుందామా అని అనిపించింది. సరేనండి లోపలికి వెళ్ళాము. అసలుకి వెళ్తే ఎంత రేటు ఉన్నాయంటే అంత రేటు ఉన్నాయండి. ఇవి మనం మామూలుగా డీమార్ట్లలో అలాంటి చోటు తీసుకుంటే 100 రూపీస్ 50 రూపీస్ ఉంది. ఇక్కడికి వచ్చేసరికి 300 రూపీస్. ఇక్కడ మేము కప్స్ బాగున్నాయి కదా, డిఫరెంట్గా కప్స్ తీసుకుందాం దానికి అక్కడ కూడా 200 రూపీస్ చెప్పారు. స్పూన్లు కూడా అలాగే అడిగాము. అంతే, అస్సలకి మేమైతే ఏమి కొనలేకపోయినామండి. తీసుకుందాం అనుకున్నాను, హాఫ్ రేట్ వరకు అంతే ఉన్నాయి. సర్లే చూసాం కదా అనేసి ఇంకొచ్చేసామండి. బయటకు అయితే వస్తున్నాము. ఇయర్ రింగ్స్ కూడా చూశానండి. ఒకటి అడిగితే ఇంకా 300 చెప్పారు. నేనేమో 250కి అలా ఇవ్వరా అంటే లేదండి అవి మేము ఫిక్స్ రేటు అమ్మమన్నారు. సరేలే అనేసి ఇంకొచ్చినాము. ఇక్కడ పీచు మిఠాయి, మీలో ఎంతమందికి ఎగ్జిబిషన్ పీచు మిఠాయి అంటే ఇష్టం? నాకు నా కొడుకు ఒక్కటి తీసుకున్నారు, మా హస్బెండ్, మేము ముగ్గురం అలా తిన్నాము. ఇదైతే వచ్చేసరికి 100 రూపీస్ అండి. నేను ఫస్ట్ టైం ఈ కొలంబస్ ఎక్కడము, నాకైతే చాలా భయం వేస్తుంది. వీళ్ళేమో ఎందుకు అది ఏం కాదు జస్ట్ అలా ట్రైన్లో వెళ్ళినట్టే ఉండిద్ది అని అంటే నాకేమో చాలా భయం వేసింది. కానీ పర్వాలే ఎక్కొచ్చు, అంత భయమే. అంత స్పీడ్ అయితే తిప్పలేదండి, స్లోగానే తీసుకెళ్లారు. స్పీడ్ అయితే ఏం లేదు. అమ్మయ్య అనిపించింది నాకైతే. అదే స్పీడ్కి వెళ్తే మాత్రం మంచిగా. ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు మనకి స్కూళ్ళల్లో జైంట్ వీల్ అలాంటివి కప్స్ కానీ అలాంటివి పెట్టేవాళ్ళు కదా, మీకు ఐడియా ఉందా? అప్పుడు నేను ఏంటంటే జైంట్ వీల్ ఎక్కానండి ఫస్ట్ టైం. అప్పుడు ఎక్కడో సరే ఇట్లా పై నుంచి కిందకు చూడడం వల్లనో ఎలా సంగతో భయం వేసేసి అక్కడి నుంచి కింద పడిపోవడం వల్ల ఏమైందంటే అప్పటి నుంచి నాకు ఎగ్జిబిషన్లో నేను జస్ట్ చూడడానికి ఫొటోస్ తీయడానికి వీటికి మాత్రమే వెళ్తాను, దేనికైతే వెళ్ళనండి నేను. కానీ ఈరోజు ఫస్ట్ టైం ఇంకా పిల్లలు ఈయన అందరూ ఫోర్స్ చేయడం వల్ల ఎక్కాను. పర్వాలే బాగానే ఉంది. వీళ్ళు నా పక్కన కూర్చోమంటే ఒక్కళ్ళు కూడా కూర్చోకుండా ఎవరి పాటికి వాళ్ళు కూర్చున్నారు. సరేననేసి కొంచెం రిలాక్స్ అవుతూ నూడిల్స్ గోబీ అయితే తీసుకున్నామండి. 80 రూపీస్ అంటండి. ఆ కప్ వచ్చి 80 రూపీస్. ఏదైనా గోబీ అయినా నూడిల్స్ అయినా. తర్వాత మా సిస్టరు ఇంకా అప్పడం తీసుకొచ్చింది. మీకు ఎగ్జిబిషన్లో ఈ అప్పడం ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టము. నేను కంపల్సరీగా ఈ ఎగ్జిబిషన్కి వచ్చానంటే ఈ అప్పడం అయితే కంపల్సరీగా తిని టేస్ట్ చేసి అయితే వెళ్తాను. అలా పైన ఇంకా మా పిల్లలు మా హస్బెండ్ మాత్రం ఈ కప్స్ ఎక్కారండి. నేనైతే అస్సలు ఎక్కలేదు. నాకు అదే భయం అనుకోండి, ఇది అస్సలు భయం, నాకు అసలు ఎక్కలేదు. కానీ పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేశారు. మనం ఏదైనా పిల్లల కోసమే కదా మనం చేసేది. ఓకే, బాగుంది. పెద్దగా అరుస్తూ వాళ్ళు ఆ సాంగ్, వీటికి ఏంటంటే మూవీ సాంగ్స్ ఉంటాయి కదా, బాగా ట్రెండింగ్గా ఉన్న సాంగ్స్ అయితే అవి కంపల్సరీగా మూవీ సాంగ్స్ అని పెట్టారు. ఇది వచ్చేసరికి చాలా బాగుంది. గుర్రాలు పిల్లలకి మాత్రమే. ఇంకా ఫైనల్ చూసుకొని బాగా టైర్డ్ అయిపోయామండి. ఇంకా వచ్చేసాము, బయటకు అయితే వస్తున్నాము. పిల్లలు అయితే ఇంకా ఉండాలని నా డ్రెస్ డీటెయిల్ గురించి చెప్పాలన్నారు కదా, ఒకసారి నా డ్రెస్ అంతా ఓవరాల్గా చూడండి. నేను నా ఫ్రెండ్ అండి, తను మా అమ్మ వాళ్ళ ఊరు పొదిలి, మేము ఉండేది ఒంగోలు. వెనక బ్యాక్ నెక్ చూడండి,
నేను ఎగ్జాక్ట్గా ఎలా చెప్పానో నాకు అలాగే చేసింది. తను దగ్గరే తను క్లాతులు అమ్మేది, తన దగ్గరే నేను తీసుకున్నాను. ఎప్పుడు నేను ఏ డ్రెస్సులేని తన దగ్గరే తీసుకుంటానండి. చాలా బాగా కస్టమైజ్ చేసిద్ది. మనకి కరెక్ట్ ఫిట్టింగు మెజర్మెంట్స్ చెప్పామంటే ఓవరాల్గా చాలా బాగా చెప్పిద్ది. బాగా కుట్టిద్దండి. మీకు కావాలి అని మీరు మెసేజ్ చేస్తే నేను తన డీటెయిల్స్ అయితే ఇస్తాను. మేము బాల్ ఆట ఆడితే దాంట్లో వచ్చేసరికి 2 అయితే ఇవి వచ్చాయండి. ఇవేంది ఏమంటారు, మంచిగా పౌడర్ అంట అండి. గోబీ అలాంటివి, ఇన్స్టెంట్ గోబీ మంచూరియా వాటికి పౌడరు ఒక 4 బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను నేను. ఇవి వచ్చేసరికి 4 వచ్చి 50 రూపీస్ మాత్రము. ఇన్స్టెంట్ పౌడర్ వచ్చేసరికి ఒకటి వచ్చి 50 రూపీస్ అని. మా ఫేస్లు వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నాయో, వచ్చేటప్పుడు చూడండి ఎలా ఉన్నాయో. అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొన్ని వీడియోలు నేను ఫొటోస్ అయితే మీకు సెండ్ చేస్తాను, ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. అక్కడ మేము దిగిన ఫొటోస్ అండి ఇవి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.